ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. మరి ఈరోజు నేటి వాగ్దానము బైబిల్ నుంచి ఈ విధంగా తెలియపరుస్తుంది. యోబు 22వ అధ్యాయము 21వ వచనము, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రియులారా, ఎవరైతే దేవునితో సహవాసము చేస్తారో వారి యొక్క జీవితంలో సమాధానం అనేది ఉంటుంది. అదేవిధంగా మేలు కూడా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకపరంగా చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో నీవు సహవాసము చేస్తే వారి యొక్క స్వభావాన్ని బట్టి నీవు కూడా అలాగున మారుతావు. ఒకవేళ చూసినట్లయితే మూర్ఖులతో సహవాసం చేసేవాడి మూర్ఖుడు అవుతారు. కోపంతో ఉన్నవారితో సహవాసం చేస్తే వారి వలె నీవు కూడా కోపం కలిగిన వ్యక్తిగా మారుతూ ఉంటావు. అదేవిధంగా తుంటరులతో సహవాసం చేయవాడు తుంటరి అవుతాడు. పాపులతో సహవాసం చేసేవాడు పాపి అవుతాడు. ఈరోజు చూడండి, చాలామంది మనుష్యులు ఎవరితో స్నేహం చేస్తున్నారో తెలియకుండా వారితో స్నేహం చేసి వారి వలె వారి యొక్క జీవితాలను నాశనం చేసుకునేవారు కూడా ఉన్నారు. త్రాగుబోతులతో స్నేహం చేసి ఏ అలవాట్లు లేని వారు కూడా త్రాగుడుకు బానిసయ్యేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో నువ్వు అది ఒకసారి జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలను, అదేవిధంగా నీ జీవితంలో శాంతి లేదా, నీ జీవితంలో సమాధానం లేదా, అవన్నీ దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవునితో కాకుండా ఇంతకుముందు చెప్పినట్లు వారితో సహవాసం చేసి నీకున్నటువంటి పరిశుద్ధతను, నీకున్నటువంటి సాక్ష్యాన్ని, నీకున్నటువంటి ఆత్మీయతను, అభిషేకాన్ని, అన్నిటికంటే ప్రాముఖ్యంగా సమాధానాన్ని కోల్పోయినట్లయితే ఈరోజే దేవునితో సహవాసము చేయి. దేవుడు ఇచ్చే సమాధానాన్ని పొందుకో. దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆశీర్వాదాలని, సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తారు. ఎవరైతే దేవుని నుండి విశ్వాసం ఉంచుతారో దేవుడు తప్పకుండా వారి జీవితంలో అనేకమైనటువంటి మేలులను అనుగ్రహిస్తారు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజంతా దేవుని యొక్క కృప మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.